హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఐసీఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ తెలంగాణలో అయితే ఉంది. ఎంతమందికి ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అటవీ శాఖలో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. ఐసీఎఫ్ఆర్ఈ మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంకా మన ఛానల్లో దీప్తి జాబ్ అప్డేట్స్కి మీకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. ఆశా వర్కర్ యొక్క ప్రతి నోటిఫికేషన్ మేము పెడుతున్నాము. అలాగే హైదరాబాద్ సీసీఎంబీ నుంచి పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సీ నుంచి ఒకటి 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి సీహెచ్ఎస్ఎల్, 2 మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇవి 2 నోటిఫికేషన్స్‌కు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈసీఎల్ నుంచి పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇలా బీఈఎల్ నుంచి పొజిషన్స్, ఇలా రకరకాల మన వీడియోలో మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో మేమైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే షార్ట్స్ చేసి పెడుతూ ఉంటాము. వాటిని కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా నోటిఫికేషన్. ఏంటి ఇదైతే జబల్పూర్‌లో అయితే ఉంది. అక్కేంటి జబల్పూర్ నోటిఫికేషన్ ఐసీఎఫ్ఆర్ఈ హైదరాబాద్ అంది జబల్పూర్ అంటుంది ఏంటబ్బా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు పోస్టింగ్ ఆ దగ్గర ఎక్కడిస్తారు అనేసి చాలా మందికైతే డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే వచ్చేసి మీకు ఫస్ట్ అయితే ఇది ప్రిఫరెన్స్ జబల్పూర్‌లోనే పోస్టింగ్ అయితే ఇస్తారు. లేదా చ చింద్వారా అని చెప్పేసి ఇంకొక ప్లేస్‌లో అన్నా పోస్టింగ్ ఇస్తారు. బట్ దీనికి మీరు జాయిన్ అయిన తర్వాత సో, మీరు ఎక్కడ ఐసీఎఫ్ఆర్ఈ ఇన్‌స్టిట్యూట్‌కైనా షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి, హౌఎవర్ ఆల్ పోస్ట్స్ ఆర్ క్యారీ లయబిలిటీ టు సర్వ్ ఎనీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ సెంటర్ అండర్ ఐసీఎఫ్ఆర్ఈ వితిన్ ఇండియా. సో, ఒకవేళ మీరు ఐసీఎఫ్ఆర్ఈ వేరే రీజియన్‌లో జాయిన్ అయినా, దాని తర్వాత కొన్ని రోజులు సర్వీస్ చేసి ఇక్కడ మీరు ఐసీఎఫ్ఆర్ఈ హైదరాబాద్‌కి కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. పోస్టింగ్ రావడం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడ వచ్చినా ఏం కాదు. తర్వాత ఐసీఎఫ్ఆర్ఈ ఏ ఇన్‌స్టిట్యూట్‌కైనా మీకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి పర్మనెంట్ పొజిషన్స్‌కి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా హైదరాబాద్ అయితే ఇచ్చారు ఈ పొజిషన్స్‌కి. మీకు షిఫ్టింగ్ ఉంది కాబట్టి చక్కగా ఏమి భయపడకుండా అప్లై అయితే చేసుకోండి. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత షిఫ్ట్ అయితే అవ్వచ్చు. దీనికి స్టార్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 14/7 అయితే ఉంది. ఇంకా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే యాక్టివేట్ కాలేదు. క్లోజింగ్ డేట్ 10/8 అయితే ఇచ్చారు. 10/8 ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్‌లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీకు స్కిల్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారని కూడా క్లియర్‌గా అయితే చెప్తున్నారు. మీకు సాలరీ అనేది 7th సీపీసీ ప్రకారం అయితే వస్తుంది. దీంట్లో ఉన్న పొజిషన్స్ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ ల్యాబ్ అసిస్టెంట్ 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాటనీ, జువాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి. ఫారెస్ట్ గార్డ్ అయితే 12th స్టాండర్డ్ అయితే సరిపోతుంది. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్రైవర్ పొజిషన్ ఒకటైతే ఉంది. మెట్రిక్యులేషన్ అయితే సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ ఇన్ డ్రైవర్, మోటార్ కార్ 3 ఇయర్స్ ఇలా అయితే ఉండాలి. ఇంకా ప్రొసీడింగ్ ఫర్ అప్లై అయితే వచ్చేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 14/7 నుంచి స్టార్ట్ అవుతది. దీనికి ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి డ్రైవర్‌కి 150, పోస్ట్ గార్డ్‌కి 150, టెక్నికల్ అసిస్టెంట్‌కి 350 రూపీస్ పే చేయాలి. అండ్ ప్రాసెసింగ్ ఫీ కింద 700 అందరికి కట్టాలి. మొత్తం అయితే 700 ప్లస్ 150, 850 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్‌కి 21-30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఫారెస్ట్ గార్డ్‌కి 18-27, డ్రైవర్ కూడా 18-27 అయితే ఉంది. సెంటర్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ మన హైదరాబాద్‌లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ హైదరాబాద్ వచ్చి అయితే రాయాల్సయితే ఉంటుంది. పోస్టింగ్ అయితే వచ్చేసి మన ఎస్‌సీఎఫ్ఆర్‌ఈ హైదరాబాద్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీషు, అథమెటిక్స్, రిలవెంట్ సబ్జెక్ట్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బాటనీ, జువాలజీ మీద 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. 180 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. ఫారెస్ట్ గార్డ్ అయితే వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫారెస్ట్ గార్డ్‌కి. డ్రైవర్‌కి అయితే వచ్చేసి 120 మినిట్స్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ వాటి కండక్ట్ చేసైతే ఇస్తారు. అన్నీ తీసుకొని లెక్కలోకైతే ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కేటగరీ బట్టయితే వర్తిస్తున్నాయి. మీరు ఆన్‌లైన్‌లో ద్వారా అప్లై అయితే చేయాల్సయితే ఉంటుంది. ఇలా కిందకొచ్చినట్లయితే కింద ఇంకా ఇంపార్టెంట్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ యాక్టివేట్ అవ్వనితోటి చెప్తాను. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్, మీకు ఐసీఎఫ్ఆర్‌ఈ నుంచి వచ్చింది. మీరు హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ రావణ్ తోటి చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.